పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ నాయకుడు రామకృష్ణ దారుణ హత్య ఘటనలో పెద్ద కుట్ర దాగి ఉందని గుర్తించినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడించారు. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగినట్టు ఆయన తెలిపారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకే రామకృష్ణను దారుణంగా చంపేశారని చెప్పారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశామన్న ఆయన పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని వివరించారు. ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు రెడ్డప్పరెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. రెడ్డప్పరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ప్రధాన అనుచరుడని ఎస్పీ తెలిపారు. హత్యకు ముందు తర్వాత నిందితులు వైసీపీ ప్రముఖ నేతలతో ఫోన్లో మాట్లాడినట్టు గుర్తించామని ఎస్పీ వెల్లడించారు. నిందితులపై భూ ఆక్రమణలు, బెదిరింపులు సహా పలు కేసులు ఉన్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్ గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్. ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజని కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్ గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్ లో పార్టిసిపేట్ చేయడం, అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది. సో ఇది ఒక ఇన్సిడెంట్ గా కాదు, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము.